తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న పిల్లసాయి అదృశ్యం కేసు వెనుక ఉన్న అసలు వాస్తవాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఒక వర్గం సోషల్ మీడియా ఈ కేసును కులం కోణంలో చూపిస్తూ వార్తలు ప్రచురిస్తున్నప్పటికీ సదరు యువకుడి నేర చరిత్ర చూస్తే సామాన్యులకు ఒళ్ళు గగ్గురపాటు పుట్టిస్తుంది. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి కేవలం 25 ఏళ్ల వయసులోనే ఒక ప్రమాదకరమైన అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ గా మారాడు. తనపై విజయవాడ నుంచి తెలంగాణ వరకు హత్య, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, దోపిడీలు మరియు గంజాయి స్మగ్లింగ్ వంటి ఏకంగా 23 తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదై ఉన్నట్లు పోలీసు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. సమాజ శాంతికి విఘాతం కలిగిస్తున్న ఇతనిపై ఇప్పటికే విజయవాడ పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేశారు. ఈ అంతర్రాష్ట్ర నేరకాడి పూర్తి క్రైమ్ ప్రొఫైల్ ఇప్పుడు చూద్దాం. బతికి ఉన్నాడా, బలయ్యాడా అంటూ ఒక యువకుడి అదృశ్యం కేసుపై కులం యాంగిల్లో సంచలన కథనాలు ప్రచురిస్తున్న ఒక వర్గం సోషల్ మీడియా అసలు నిజాలను దాచిపెడుతున్నది. అదృశ్యమైన పిల్లసాయి అనే ఆ యువకుడి వాస్తవ విషయాలను చూస్తే ఒళ్ళు గగ్గురపాటు పుట్టిస్తుంది. పిల్లసాయి ఒక అంతర్రాష్ట్ర రౌడీ షీటర్ గా పోలీసు రికార్డులలో నమోదై ఉన్నాడు. విజయవాడ నుంచి తెలంగాణ వరకు ఇతనిపై కేసుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. విజయవాడ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలను వణికించిన ఒక ప్రమాదకరమైన నేరగాడి చరిత్ర ఇది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ కాలనీకి చెందిన గద్దె సాయి కృష్ణ అలియాస్ పిల్లసాయి 25 ఏళ్ల నేర చరిత్ర చూస్తే అందరికీ వణుకు పుడుతుంది. కేవలం 25 ఏళ్ల వయసులోనే హత్య, అత్యాచారం, పోక్సో, కిడ్నాప్, దోపిడీలు మరియు గంజాయి స్మగ్లింగ్ వంటి 23 తీవ్రమైన క్రిమినల్ కేసులలో పిల్లసాయి నిందితుడిగా ఉన్నాడు. ప్రజా శాంతికి, శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న ఇతనిపై ఇప్పటికే 2017 జనవరి 15న రౌడీ షీటర్ని సెక్షన్ నెంబర్ 122 HS ACP SD 2017 విజయవాడ పోలీసులు ఓపెన్ చేశారు. విజయవాడలో బ్లేడ్ బ్యాచ్లను పోషిస్తూ భయానక నేరాలకు పాల్పడుతూ నగర ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వ్యక్తిగా పిల్లసాయి గుర్తింపు పొందాడు. గద్దె సాయి కృష్ణ విజయవాడ నగరానికే పరిమితం కాకుండా గుంటూరు జిల్లా, రాజమండ్రి మరియు తెలంగాణలోని హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో కూడా నేరాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర నేరగాడుగా పోలీసు రికార్డులో ఉంది. అతనిపై మొత్తం 23 అతి తీవ్రమైన కేసులు ఉన్నాయి. అందులో ఒకటి హత్య కేసు కాగా గంజాయి, మాదక ద్రవ్యాలు, స్మగ్లింగ్ కేసులు ఉన్నాయి. అదేవిధంగా దోపిడీ కేసులు, దాడి, గాయపరచడం కేసులు, ఒకటి చిన్నపిల్లలపై అత్యాచారం, పోక్సో కేసు, ఆస్తి నష్టం, దొంగతనాల కేసులు అతనిపై ఉన్నాయి. బెదిరించి వసూలు చేసిన కేసు ఒకటి, గ్యామింగ్ యాక్ట్ కింద ఒక కేసు, సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ కింద 3 కేసులు ఉన్నాయి. మహిళలు కనిపిస్తే వేధింపులే. గంజాయి మత్తులో మునిగి తేలే పిల్లసాయి ప్రవర్తనతో సామాన్య మహిళలు, యువతులు బయటికి రావాలంటే వణికిపోయే పరిస్థితి నెలకొంది. అటు పోక్సో కేసులు, ఇటు అత్యాచార యత్నాల చరిత్ర ఉన్న ఇలాంటి రౌడీ షీటర్ వల్ల ఆడబిడ్డలు రోడ్డు మీదకు రావాలంటే వణికిపోయే పరిస్థితి. రోడ్లపై ఒంటరిగా కనిపించే మహిళలను లక్ష్యంగా చేసుకొని అరాచకాలకు తెగబడడం ఇతని క్రిమినల్ ప్రొఫైల్ స్పష్టం చేస్తుంది. ఇటీవల కాలంలో నమోదైన కేసుల్లో గంజాయి, అక్రమ రవాణా స్వాధీనం మరియు సంబంధిత నేరాలకు సంబంధించిన NDPS చట్టం కింద కేసులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. హైదరాబాద్లో నమోదు చేసిన కేసుతో పాటు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనూ మాదక ద్రవ్యాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయని పోలీసులు చెబుతున్నారు. నిందితుడు పిల్లసాయి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో చేతులు కలిపినట్లు నిఘా వర్గాల సమాచారం. ఇతనిపై నమోదైన వరుస NDPS కేసులు చూస్తే ఇతనికి అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్వర్క్ తో ఉన్న బలమైన సంబంధాలను స్పష్టం చేస్తున్నాయి. కేవలం గంజాయి స్మగ్లింగ్ చేయడమే కాకుండా ఇతను స్వయంగా గంజాయి మద్యానికి బానిస అయ్యాడని, నిరంతరం పాత నేరస్తులతో టచ్లో ఉంటూ నగరంలో పెద్ద ఎత్తున గంజాయి ముఠాలను నడిపిస్తున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. సోషల్ మీడియాలో డాన్ అవతారం ఈ రౌడీ షీటర్ సమాజానికి మరింత ప్రమాదకంగా మారాడు అని చెప్పడానికి ఇతని సోషల్ మీడియా ప్రవర్తన చెప్తుంది. సోషల్ మీడియా వేదికపై పిల్లసాయి తన అనుచరులతో కలిసి దిగిన ఫోటోలు
బైక్ స్టంట్లు మరియు ప్రమాదకరమైన ఆయుధాలతో ఉన్న విజువల్స్ పోస్ట్ చేస్తూ ఒక క్రిమినల్ ఇన్ఫ్లుయెన్సర్ లా చలామణి అవుతున్నాడు. ముఖ్యంగా యువతను ఆకర్షించేలా గంజాయి తాగుతున్న వీడియోలను షేర్ చేస్తూ దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు జోడించి రెచ్చగొడుతున్నారు. ఒక పోస్ట్లో వన్స్ ఐ లాస్ట్ మై కంట్రోల్, డోంట్ కేర్ హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ అంటూ, నేను నియంత్రణ కోల్పోతే నా ముందు ఎవరున్నా కేర్ చేయను అంటూ సమాజంలో భయాందోళన సృష్టించేలా డైలాగులు పెట్టడం గమనార్హం. తుపాకీని తలపై పెట్టుకొని ఉన్న ఫోటోలు, గొడ్డల్ని భుజంపై వేసుకొని ఉన్న విజువల్స్ ద్వారా యువతను తప్పుదోవ పట్టిస్తూ తన ముఠాలోకి ఆకర్షిస్తున్నాడు. హత్య కేసు నమోదు తర్వాత మళ్లీ రచ్చ. ఇటీవల 2025 డిసెంబర్ 5న ఎన్టీఆర్ జిల్లా చిలకలు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక దారుణమైన హత్య కేసులో భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 103 కింద ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ నిందితుడిపై కృష్ణలంక మరియు మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 3 నాన్ బెయిలబుల్ వారెంట్లు NBWS పెండింగ్ లో ఉన్నాయి. సమాజంలో గంజాయి సంస్కృతిని పెంచుతూ నేరాలకు అలవాటు పడిన ఇతని కదలికపై నిరంతరం నిఘా ఉంచడం ఎంతో అవసరమని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు గాను విజయవాడ పోలీసులు ఇతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకందించటం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.